కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయిపై కావచ్చు, రౌడీ షీటర్లపై కావచ్చు ఉక్కుపాదం మోపారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే తెనాలికి సంబంధించినటువంటి రౌడీ షీటర్లను పోలీసులు కూడా వారిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. వీరిని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రావడంపై కూడా పలు విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఒక రౌడీ షీటర్లను మాజీ ముఖ్యమంత్రి కలవటంపై ఏమనిపించింది? యాక్చువల్గా అండి, మేము కథల రూపంలో చిన్నప్పుడు బాల్యం నుంచి చదువుకున్న కథలు ఏంటంటే ఆలీబాబా 40 దొంగలు అనే ఒక కథని మేము చదువుకుంటూ వింటూ వచ్చాము. గత 5 సంవత్సరాలుగా ఆలీబాబా లేదా జగన్ బాబా 151 దొంగలు అనే కథల్ని చూస్తూ దాని తాలూకు అనేకమైన అక్రమాలని భరిస్తూ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్న అనేక సమస్యల్ని ప్రత్యక్షంగా చూస్తూ బాధపడుతూ గడిచిన రోజుల్ని మేము ప్రత్యక్షంగా చూసాము. ఈరోజు మీరు చూసుకుంటే మరి ఆయన దొంగల ముఠాకి అధినాయకుడు కాబట్టి ఆయన ముఠా వర్గీయులు ఎవరున్నా కూడా ఈరోజు వాళ్ళని పరామర్శించడానికి ఆయన వెళ్తున్నాడు. అది సహజ సిద్ధమైన థింగ్ అని నాకు అనిపిస్తూ ఉంది. అందరూ కూడా ఏదో ఒక అక్రమాల కేసుల్లోకి అదైన వాళ్ళు గంజాయి, మర్డర్లు లేదంటే దౌర్జన్యాలకి గురయ్యి వాళ్ళని ఈరోజు కేసు కట్టి లోపల పెడితే వాళ్ళందరినీ పరామర్శించడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. మరి ఆయన టీంని ఆయన పరామర్శించడం అనేది మరి సహజ సిద్ధమైన ప్రక్రియ కదా అని నా అభిప్రాయము. అంటే ఇటు రౌడీ షీటర్ల మీద ఉక్కుపాదం మోపుతుంటే ఆ మహిళలు కావచ్చు, ఇటు తెనాలికి సంబంధించినటువంటి ఆ ప్రజలు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా పోలీసులు చేసినటువంటి తీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలీసుల తీరుని ఏదైతే ఈ మానవ హక్కులకు సంబంధించి వాటిని కూడా కంప్లైంట్ ఇచ్చాడు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడే చెప్తున్నాను కదండి, ఇప్పుడు ఎవరు ఏ టీంకి హెడ్డో ఆ టీం వాళ్ళని మనం పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క నాయకుడు వచ్చి వాళ్ళని రక్షించడానికి వస్తాడు. ఆ నాయకుడు ఎవరిని రక్షించడానికి వస్తున్నాడు అన్న ఒక పందాలోనే మనకు అర్థమైపోతుంది అతని ఎలాంటి వ్యక్తి అన్నది. ఈరోజు ప్రతి ఒక్క క్రిమినల్కి ఆయన ఊతంగా ఎవరు రిమాండ్లోకి వెళ్తే వాళ్ళని పోయి పలకరించడం ఇవన్నీ చూస్తున్నాం. మరి ఎంతో హేయంగా ఒక చిన్నారిని అమర్నాథ్ గౌడ్ని చంపేస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కనీసం పరామర్శించలేదు. అంత పసి ప్రాణం ఇలా బలైనందుకు కనీసం ఒక్కళ్ళని కూడా వచ్చి పరామర్శించని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడ ఏ దౌర్జన్యాలకు గురై వాళ్ళ మీద కేసు పెట్టి విత్ ప్రూఫ్స్ మనం తీసుకొని వచ్చి లోపలేస్తుంటే వాళ్ళని మాత్రం పరామర్శించడానికి వస్తున్నాడు అని అంటేనే మరి ఆయన టీం మెంబర్స్ అందరూ ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తున్నప్పుడు మరి ఆయనకి వెన్నులో వణుకు పుడుతున్న పరిస్థితి ఏర్పడింది కాబట్టి వాళ్ళందరినీ పరామర్శించడానికి వెళ్తూ ఉన్నాడు. అండ్ ఇక్కడ పెద్ద హాస్యాస్పదమైన విషయం ఏంటి అని అంటే దుర్మార్గుల మీద, దౌర్జన్యాలు చేసిన వాళ్ళ మీద, క్రిమినల్స్ మీద అక్రమంగా కేసులు పెట్టాము అని చెప్పి రివర్స్లో ఒక రివర్స్ టెండరింగ్ లాగా ఈరోజు ఆయన చేస్తున్న ఆరోపణలు నిజంగా చాలా హాస్యాస్పదమైనవి. జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు తెలుపుతున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇది మరొక పెద్ద బిగ్ జోక్గా మనం చెప్పుకోవచ్చండి. గడిచిన 5 సంవత్సరాల్లో ప్రతి వ్యవస్థని, ప్రతి ఒక్క వ్యక్తిని నిజంగా రాష్ట్ర ప్రజలు నమ్మి 151 సీట్లు ఆయనకు కట్టబెట్టి ముఖ్యమంత్రిని రాష్ట్రానికి చేస్తే ఎన్నో రకాలైన మోసాలతో, హామీలతో రాష్ట్ర ప్రజల్ని ప్రతి ఒక్కరిని కూడా వెన్నుపోటు కదండి పోట్లు పొడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతను ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి అతను చేసిన అక్రమాలకి, అప్పులకి బలవుతూ ఇంకా ఆయన చేసిన అప్పుల్ని తీర్చలేని పరిస్థితి రాష్ట్రంలో ఉండి కేవలం గుంటలు పూడ్చుకోవడానికి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టిన పరిస్థితుల్లో ఉండి మరి ఒక పక్కన సంక్షేమాన్ని, ఇటు డెవలప్మెంట్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉండి ఇలా ప్రజలకు ఏం చేయొచ్చు అని ప్రభుత్వం అంతా తలమునకలైన పరిస్థితుల్లో ఇది వెన్నుపోటుగా చిత్రీకరించి మళ్ళీ ప్రజల్లో ఏదో ఒక సింపతి గేమ్తో ఆయన అస్తిత్వాన్ని నిలబెట్టుకునే ఈ ప్రయత్నం నిజంగా చాలా హాస్యాస్పదమైన విషయం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాని విషయం ఏంటంటే ప్రజలు ఇలాంటి వేషాలని ఇంక నమ్మరు కాబట్టే 11 సీట్లకి పరిమితం చేశారు. ఇంత దౌర్జన్యాలు వెన్నుపోటు పొడిచిన దానికి రిజల్ట్గానే ఈరోజు ఆయనకు వచ్చిన 11 సీట్లు. ఇలాంటి వెర్రిబొర్రి వేషాలు వేస్తూ ఇంకా ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్న చందంలో ఈయన ఇంకా ఏదో బురద పోయాలి, మభ్య పెట్టాలి, ప్రజల దగ్గర నుంచి మళ్ళీ సింపతిని గెయిన్ చేస్తూ మళ్ళీ ఏదైనా అవకాశం కోసం దూరాలి అనే ప్రయత్నం చేస్తే రాజకీయ భవిష్యత్తు లేకుండా, ఆ 11 సీట్లు కూడా లేకుండా, అసలు అంటూ అతను ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒకటి ఉంది అనే ప్రస్తావన కూడా లేకుండా కనుమరుగైపోయే పరిస్థితి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అండ్ టీంకి పడుతుందండి.
కూటమి ప్రభుత్వం వచ్చి నేటికి సంవత్సరం పూర్తవుతుంది. అయితే ఈ సంవత్సర కాలంలో కూడా ఎక్కడ అభివృద్ధి జరగలేదు. కేవలం ఒక రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది. ఏదో దుర్మార్గపు పాలన కూడా జరుగుతుందని చెప్పి వైసీపీ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఎక్కడ అభివృద్ధి జరగట్లేదు అనేది కేవలం కళ్ళు లేని కబోదులు మాత్రమే చెప్పగలిగే ఒక మాట అండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే గుంట్ల పూడ్చడానికే 800 కోట్లు పెట్టి యుద్ధ ప్రాతిపదికన ప్రతి రోడ్డుని పూడ్చడం జరిగింది. డెవలప్మెంటల్ ప్రాసెస్ జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్లో సంస్కరణలు జరుగుతున్నాయి. విద్య, వైద్యము, అదేవిధంగా యువత, ఇలా అందరి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు ప్రతి అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. మహిళలు, గంజాయి, డ్రగ్స్ ఇలాగ అన్నిటి మీద దృష్టి పెట్టి ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మరి అభివృద్ధి పాదంలో ఎటు చూసినా కూడా మీరు రోడ్లు, ఫ్లైఓవర్లతో ముందుకు వెళ్తూ ఉన్నాము. ఏఐ టెక్నాలజీతో ముందుకు వెళ్తున్నాము. మరి ఒక్క ప్రభుత్వం వల్లనే ఇది సాధ్యపడదు కాబట్టి P4 విధానాన్ని తీసుకొచ్చి ప్రజల్ని కూడా ఇందులోకి ఇంక్లూడ్ చేసి చాలా ఫాస్ట్గా డెవలప్ చేయాలి అనే ఒక ఆకాంక్షతో కొన్ని ప్రోగ్రామ్స్ని ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఐటీ జాబ్స్ మనం చూస్తే ఈయన హయాంలో తరిమేసిన కంపెనీలన్నింటినీ కూడా మళ్ళీ విస్తృత స్థాయిలో తిరిగి మరి ఆ కంపెనీలు వెనక్కి తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా మీరు ఎక్కడ చూసినా కూడా ఇటు టూరిజం వైపు కానివ్వండి, లేదంటే ప్రతి అంశం మీరు ఈ అంశాన్ని ముట్టుకొని ప్రతి అంశం మీద ఒక సమగ్ర స్థాయిలో ఒక నిజమైన రెస్పాన్సిబుల్ వేలో ముందుకు వెళ్తున్న పరిస్థితి. మరి ఇలా డెవలప్మెంట్ని అదే విధంగా తీసుకెళ్తూ ఇటు సంక్షేమ పథకాలను కూడా ఎక్కడా కూడా విస్మరించకుండా 1వ తారీఖునే 4000 పెన్షన్తో ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాము. అండ్ ఇచ్చిన ప్రతి హామీ ఫేజ్డ్ బై ఫేజ్. మరి ఈరోజు ఈ అప్పులు కానివ్వండి, ఈ రోడ్లు వేసుకోవడానికి, గుంట్లు పూడ్చడానికి కొన్ని కోట్ల వ్యయం కానివ్వండి లేని పరిస్థితి కనుక ఉండుంటే రాష్ట్రానికి, ఆ డబ్బులంతా కూడా ఇంకొక హామీని సూపర్ 6లో భాగంగా ఇంకొక హామీని నెరవేర్చే ప్రయత్నం చేసి ఉండేవాళ్ళం. మరి ఉన్న ఖజానా అంతా కూడా కొల్లగొట్టిపోయి కేవలం వాళ్ళ ప్యాలెస్లు కట్టుకోవడానికి ఉపయోగించిన ప్రజాధనాన్ని ఈరోజు వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఇంకొక దాని మీదకి పెట్టాలి అంటే అది ఎంత కష్టమైన సాధ్యమైన పని కాదా అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. అందరూ కూడా సానుకూలంగానే ఎదురు చూస్తున్నారు తప్ప ఎక్కడా కూడా విమర్శలు ఉన్నాయని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే రాష్ట్రం ఉన్న పరిస్థితి ప్రతి ఒక్కరికి ఈరోజు అవగాహన ఉంది. వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని కనీసం ఊపిరి పీల్చుకునే పరిస్థితికి ఈరోజు మనం వచ్చాము. 1 by 1 ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి కూడా నెరవేరుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తప్ప దొంగల పరిపాలన కాదు కాబట్టి ప్రతి అంశం ముందుకు వెళ్తుంది. కాకపోతే కాస్త నెలల తేడా తప్ప ప్రతి ఒక్క హామీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళగా ముందుకు తీసుకెళ్తున్నాం. రాష్ట్రము అదేవిధంగా అమరావతి, పోలవరాన్ని మరి నిర్వీర్యం చేసి ఈరోజు ఎక్కడ మన రాజధాని అంటే ఎవరికి తెలుసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రాన్ని వదిలేసినప్పుడు మళ్ళీ కేంద్ర స్థాయి హెల్ప్తో ఈరోజు వాళ్ళ సహాయ సహకారాలతో మోడీ గారిని 2 సార్లు అయినా సరే రాష్ట్రానికి తీసుకొచ్చి ఈరోజు వాటిని కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి చేస్తూ ఉన్నాము. ఇవన్నీ ఒక నిబద్ధత గల నాయకత్వ లక్షణమే కానీ దొంగల లక్షణం ఎప్పుడు కూడా ఎక్కడ దోచుకోవాలి, ఎక్కడ దాచుకోవాలనే పరిస్థితి ఉంటుంది. అవన్నీ చూసాము 5 సంవత్సరాలు. కాబట్టే ఇలాగ రాష్ట్ర పరిస్థితి ఉంది. ప్రతి అంశాన్ని ముందుకు తీసుకెళ్తూ డెవలప్మెంటే ధ్యేయంగా ముందుకు వెళ్తాము. రాష్ట్ర ప్రజల యొక్క ఆనందం, అభివృద్ధి మాత్రమే ఎజెండాగా ప్రతి ఒక్క నాయకులు ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నాయకులు పనిచేస్తూ ఉన్నారు. వచ్చే 5 సంవత్సరాల్లో మీరు చూస్తారు రాష్ట్రం ఎలా ఉండబోతుంది అని. అన్ని అంశాల్లో కూడా అన్ని కోణాల్లో కూడా ముందుకు వెళ్ళే పరిస్థితే తప్ప ఎక్కడా కూడా ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేసే పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ఉండదు అని చెప్పి నేను హామీ వ్యక్తం చేస్తున్నాను. అంటే ప్రధానంగా రాష్ట్రంలో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఎక్కువగా దళితుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి దళితుల్ని కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇదంతా గత 5 సంవత్సరాలుగా జరిగిన ప్రక్రియ అండి. ఈరోజు దళితుల లేకపోతే ఇంకొక అగ్రకులాల వ్యక్తి అనే కాన్సెప్ట్ ఎక్కడా లేదు. ఎవరైతే అన్యాయానికి గురయ్యారో ప్రతి ఒక్కరికి మంచి చక్కటి చర్యను తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దౌర్జన్యం చేసిన ప్రతి ఒక్కరు అది ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైనా వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ని స్ట్రీమ్ లైన్ చేయడం వాస్తవానికి గడిచిన 5 సంవత్సరాల్లో లా అండ్ ఆర్డర్ ఎంత కుంటుపడిపోయిందంటే, అస్తవ్యస్తం అయిపోయిందంటే ఏ చిన్న ఒక దొంగతనానికి కూడా ఈరోజు అడ్రస్ చేయలేని పరిస్థితికి ఈ యొక్క పోలీసింగ్ వ్యవస్థను తీసుకొచ్చేశారు గడిచిన 5 సంవత్సరాల్లో. మరి ఇప్పుడు ప్రతి ఒక్క అంశం మీద దృష్టి పెట్టి అన్ని అంశాలని ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా మారిపోయాయంటే గత ప్రభుత్వ యొక్క అసమర్థ పరిపాలన వల్ల, అక్రమ దౌర్జన్య పరిపాలన వల్ల ఈరోజు మన దుస్థితి ఇలాగుంది. దళితుల మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అన్నది నిజంగా చాలా హాస్యాస్పదం. గడిచిన 5 సంవత్సరాల్లో దళితుల మీద జరిగినన్ని దాడులు ఎప్పుడు కూడా చరిత్రలో ఎక్కడ జరగలేదు. అలాంటిది ఏదో ఒక కోణం, ఏదో ఒక అంశాన్ని పెట్టుకొని బురద జల్లాలి, ప్రజలు ఏం చూడట్లేదు అని అనుకొని మాట్లాడే మాటలు, పేపర్లో రాసే రాతలు అన్నీ కూడా చాలా చిల్లర విషయాలుగా నాకు అనిపిస్తాయండి.
ఇది పూర్తిగా చూసుకుంటే ఇది ఏదైతే జగన్ తెనాలి అయితే నగర్కి సంబంధించినటువంటి రౌడీ షీటర్లను కలవటంపై కూడా తీవ్రంగా మండిపడ్డారు. గడిచిన 5 సంవత్సరాల్లో కూడా దళితులని ఒక రాజకీయ కక్షతోనే రాజకీయంగా వాడుకుంటున్నారు. అయితే రాజకీయంగా ఆ దళితులు అగ్రవర్ణ కులాలనేవి లేకుండా లా అండ్ ఆర్డర్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి ప్రతి ఒక్క ఏదైతే రాష్ట్ర ప్రజలు ఉన్నారో ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలకు కూడా మంచి గుర్తింపు వచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రౌడీ షీటర్లను కలవటంపై కూడా తీవ్ర విమర్శలు అయితే వెల్లువెత్తుతూ ఉన్నాయి. అయితే పూర్తిగా ఇటు ఏదైతే అభివృద్ధికి సంబంధించి కూడా వెన్నుపోటు దినంగా చేయటం కూడా హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి గల్లా మాధవి తెలిపారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, GT24 గుంటూరు.